శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. తెలంగాణలో ఉన్న పోలీస్ అభ్యర్థులందరూ ఆక్రోశంతో ఈరోజు దిల్షుక్నగర్లోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో నిరుద్యోగ వంచన సభ. ఈ కాంగ్రెస్ నిరుద్యోగులను ఎంత వంచిందో ఈ 2 సంవత్సరాలలో, ముఖ్యంగా పోలీస్ అభ్యర్థులు ఎన్ని అరిగోసలు పడుతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావడం కోసం స్థానిక ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 19,000 కానిస్టేబుల్ పోస్టులు నింపాలని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకి 36 సంవత్సరాలు ఇవ్వాలని, అలాగే జీవో నెంబర్ 46 తొలగించాలని ముఖ్యంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, అలాగే ఆంధ్రోడు టీఎస్ఎల్ఆర్బి బోర్డు చైర్మన్ గా ఉంటాం తెలంగాణ దౌర్భాగ్యంగా ఇంకా మేము ఫీల్ అవుతున్నాం. ఏ ఆత్మ బలిదానాల ద్వారా అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఇంకా ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే తెలంగాణ అభ్యర్థులు అరిగోసలు పడుతున్నారు. ఇంకా ఈ సాయిబాబా టెంపుల్లో మధ్యాహ్నం భోజనం తిన్నాక తల్లిదండ్రుల యొక్క పుచ్చల తాడులు అమ్మి, ఆస్తులు అమ్మి, కోచింగ్ సెంటర్లు కట్టలేక, స్టూడియోలలో మన స్టడియాలలో కూర్చోలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్న తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులు ఇప్పటికీ 18 మంది చచ్చిపోయారు. వాళ్ళ యొక్క ఆవేదనకు, ఆక్రోశానికి ఏంది ఆ రోజు కొట్లాడుతున్నప్పుడు మేమందరం కాంగ్రెస్ పార్టీకి దేవుళ్ళలాగా కనపడ్డాలో ఈ రోజు దెయ్యాలలాగా ఎందుకు కనపడుతున్నాం? ఆ రోజు గాంధీ వాళ్ళ పల్లి బఠానీలు అమ్ముకుంటూ మీ అందరి సమక్షంలోనే పల్లి బఠానీలు, వాళ్ళు తాగే జ్యూసులు కూడా మాతో తెప్పించుకున్న వాళ్ళు ఈ రోజు ఏసీ కార్లలో తిరుగుతున్నారు. 70,000, 80,000, 90,000 అని చెప్పి వినాయకుడు లడ్డు పాట పాడుతుంటే తెలంగాణలో చదువుకున్న నిరుద్యోగులు ఆ మాటలు విని స్టడియాలలో కుప్పగూలుతున్నా అంటే మా యొక్క బాధలు ఎవరు అర్థం చేసుకోవాలని దీన స్థితిలో మేము ఉంటున్నాము. వాళ్ళేమో మంచిగా ఏసీ కార్లలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరోజు దిల్షుక్నగర్ వచ్చి హాస్టల్లో పెట్టే భోజనాలని ఆ రేవంత్ రెడ్డి మనవన్ని వచ్చి తినమంటే మా యొక్క ఆవేదన అర్థమవుతుంది. ఆ శ్రీధరబాబు కొడుకులు వచ్చి తినమంటే అర్థమవుతుంది. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, ఒకరోజు జీవో నెంబర్ 46 అంటే ఏ సర్వే నెంబర్ అంటున్నాడు. జీవో నెంబర్ 46 కమిటీలో ప్రముఖ వైస్ చైర్మన్ పొన్నం ప్రభాకర్. ఏం చెప్పాలి తెలంగాణలకి? నేను ఒక బీసీనే, బీసీసీ కమిషన్ చైర్మన్ ఏమో మాతో ధర్నాలు పెట్టిస్తాడు. ఈ రోజు ఇటు మాట్లాడుతూనేమో కోర్టు అని మాట్లాడతారు. నిరుద్యోగులు ఏ పార్టీయో ఏ సైడ్ ఉంటారో ఒక ఐడెంటిటీ కార్డు అన్న తెలంగాణ ప్రజాప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వమా నిరుద్యోగుల పాలన యమపాశం అనేది మాకు ఇంకా అర్థం కావటం లేదు. మేము ఏ పాపం చేసినామని 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత పోలీస్ అభ్యర్థులు అనే వాళ్ళు నోటిఫికేషన్ వేయకపోతే తీవ్ర ఇబ్బందులు అవుతాయి. వయోభారంతో ఒక్కసారి ఆ మినిస్టర్లు తీసుకొచ్చి రన్నింగ్ పెడితే మా యొక్క ఆక్రోశానికి గురవుతుంది. ఎవడబ్బా సొమ్మని వాళ్ళు అనుభవిస్తున్నారు. మమ్మల్ని కలవపోవడానికి ఆ బోర్డు చైర్మన్ ఆడుకున్న ధైర్యం ఏంది? హోమ్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకుంటావు, బోర్డు ఏమో డీజే బాబు ఆఫీసులు ఉంటుంది. ఏం చేయలేమన్నా, సామాన్యులమన్నా, ఏం చేతగాని గ్రామీణ ప్రాంత విద్యార్థులమా? ఇంటి దగ్గర నీకు ఓటేసి, తల్లిదండ్రులకు ఓటేసి వచ్చి ఈ దిల్షుక్నగర్ పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని అరెస్ట్ చేసి సాయంత్రం వరకు అన్నం పెట్టకుండా ఉంటే ఈ కడుపు కోతకి కారణం ఎవరు? ఆ రోజు నీకు ఓట్లు వేయటేమో దేవుళ్ళలాగా కనపడతాం, ఈరోజు దెయ్యాలాగా కనపడుతున్నామా? మా యొక్క కష్టాలు చెప్పుకుంటే వినే నాదుడు ఎవడు తెలంగాణలో? జూన్ 2 రోజు నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి. నిజంగా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఏ నాయకుడు చేశాడన్న? కాంగ్రెస్ పార్టీలో రియాజ్ కావచ్చు, దయాకర్ కావచ్చు, కొంతమంది పాలాభిషేకం చేస్తా ఉన్నారు. నేను మానవతరాయన్న రోజు మాట్లాడుతున్నాడు కదా, అసలు కాంగ్రెస్ పార్టీకి మానవతరాయన్న ఓటేసిండా? కాంగ్రెస్ పార్టీకి మానవతరాయన్న ఓటేసిండా? సూటి ప్రశ్న. ఓటేయలే కదా. ఓటేయని నీకెంత భజన చేస్తే ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చి 32 నియోజకవర్గాలు బస్సు యాత్ర చేసి వాగుల వంకల్లో చెమట చుక్కలు గారి నడి నేలపైన అర్ధరాత్రి పూట పండుకొని దాడులు చేసుకున్న మేమెంత ఆక్రోశం ఉండాలి? ఓటేయని నీకే అంత హక్కు ఉంటే ఓటేసిన నాకెందుకు ఉండాలి? ప్రజాస్వామ్యంలో హక్కు ఉండాలి. నా తల్లిదండ్రులకు ఓటేసినాం, మా పార్టీకి గెలవాలని చెప్పి తిరిగినాం. మేము ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాల ఏ పాలాభిషేకాలు చేసాం? మేము కూడా పాలాభిషేకాలు కొన్నామన్నా. మేము కూడా 20 రూపాయల ప్యాకెట్లు, 50 రూపాయల ప్యాకెట్లు కొని రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినాం. కానీ 290 పోస్టులు వేసేసరికి ఆ పాల ప్యాకెట్ల ఖర్చు కూడా రాలే. నువ్వు వేసిన పోస్టు పాల ప్యాకెట్ల రేటు కూడా రాలే. ఏం పాలాభిషేకాలని నా సిగ్గు వచ్చారో. మీ యొక్క పదవుల కోసం నిరుద్యోగులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని ఈ నాయకులు చెప్తున్నాయి. మీకు పదవుల కోసం నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని నిరుద్యోగుల మీద మాట్లాడి ఏదో ఫేమస్ కావాలి అని చెప్పి ఫేమస్ అయ్యి నిరుద్యోగుల కడుపు ఎందుకు కొడతారయ్యా? నిజాలు తెలియదా నీకు? ఎవడు పుట్టిన పిల్లల్ని మన పిల్లలని చెప్పడానికి? ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేనటువంటి ఉద్యోగాలు 1 సంవత్సర కాలంలోనే ఇచ్చామనేది చెప్తా ఉన్నారు. తన మనవుడి మీద, రేవంత్ రెడ్డి యొక్క మనవుడి మీద ఈ 70-80 వేల ఉద్యోగాలు నేనిచ్చా అని ప్రమాణం చేయమని చెప్పి ఇక్కడ దిల్షుక్నగర్లో నేలకు అమరవీరుల స్థూపం దగ్గర 4 రాష్ట్రాలన్నా తెలంగాణ వాళ్ళు చదువుకున్న వాళ్ళన్నా, విజ్ఞానులన్నా, పిహెచ్డి స్కాలర్లు చేసిరన్నా, తెలంగాణ ప్రధానులుగా ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన తెలంగాణ విద్యార్థులన్నా, తెలంగాణ విద్యార్థులకు జ్ఞానం లేని వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి ఉన్నది. కానీ ఆ ఉద్యమాల్లో చదువుకున్న వాళ్ళని 70,000-80,000 ఉద్యోగాలు వచ్చినట్టు నమ్మడానికి పిచ్చోళ్ళం అన్న. దేవుడి మీద ప్రమాణం చేస్తాడా? ఆయన కొడుకు మనవడి మీద ప్రమాణం చేస్తాడా? మెస్సీ వచ్చినంత ఈజీ కాదన్నా, నీకు పబ్లిసిటీ చేసినంత స్టంట్ కాదు.